మనందరం ఏమనుకుంటాం, రాత్రి పడుకోగానే మన బాడీ, బ్రెయిన్ అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయనుకుంటాం గదా. కానీ అస్సలు కాదండి. అసలు కథ వేరే ఉంది. నిద్ర అంటే సైలెంట్గా ఉండే ప్రాసెస్ కాదు. మనకు తెలీకుండా మన బ్రెయిన్లో ఓహో ఎన్నో అద్భుతమైన కాంప్లెక్స్ పనులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం ఆ సీక్రెట్ వరల్డ్లోకి ఒకసారి తొంగి చూద్దాం. అయితే అసలు విషయానికొద్దాం. మనం నిద్రపోయాక మన బ్రెయిన్ నిజంగా ఆగిపోతుందా, లేదంటే మనకు తెలీకుండా ఏదైనా ఇంపార్టెంట్ పని చేసుకుంటుందా? ఈ ప్రశ్నతోనే మన జర్నీ మొదలవుతుంది. మన బ్రెయిన్కి సంబంధించిన ఈ సీక్రెట్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి రెడీరా ఉండండి. చూడండి, మనం నిద్రలోకి జారుకోవడం అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగే విషయం కాదు. అదొక పక్కా ప్లాన్తో జరిగే బయలాజికల్ ప్రాసెస్ అన్నమాట. డే టైం అయిపోయి నైట్ స్టార్ట్ అవ్వగానే మన బాడీ, బ్రెయిన్ రెండూ రెస్ట్ తీసుకోవడానికి ఒక సిస్టమాటిక్గా రెడీ అవుతాయి. మరి ఆ ఫస్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూద్దామా? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? నిద్రకి ఫస్ట్ సిగ్నల్ మన బాడీ టెంపరేచర్ కాస్త తగ్గడం. ఈ చిన్న మార్పే మన బ్రెయిన్కి రైట్, ఇక నైట్ షిఫ్ట్ మొదలుపెట్టే టైం వచ్చింది అని చెప్పే ఒక కీ అలారం లాంటిది. ఆ సిగ్నల్ అందగానే మన బ్రెయిన్ తన నైట్ డ్యూటీ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతుంది. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మన బ్రెయిన్ను ఒక ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ చేసే వర్కర్ లాంటిది. పగల్లంతా జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేయడానికి, బ్రెయిన్ని క్లీన్ చేయడానికి, ఇంకా మెమరీస్ని స్టోర్ చేయడానికి రాత్రిపూట బోలెడన్ని ముఖ్యమైన పనులు చేస్తుంది. అసలు ఆ పనులేంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఆ నైట్ షిఫ్ట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పనేంటో తెలుసా? క్లీనింగ్. అవును, మీరు విన్నది కరెక్టే. మనకు తెలియకుండానే ప్రతి రాత్రి మన బ్రెయిన్లో ఒక పెద్ద క్లీనింగ్ ఆపరేషన్ జరిగిపోతుంది. ఇది చాలా చాలా కీలకమైన ప్రాసెస్. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనే ఒక స్పెషల్ లిక్విడ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే, పగలంతా మన బ్రెయిన్ సెల్స్ మధ్య పేరుకుపోయిన చెత్తను, టాక్సిన్స్ని మొత్తం వాషౌట్ చేసేస్తుంది. మన బ్రెయిన్ లాంగ్ టర్మ్లో హెల్దీగా ఉండాలంటే ఈ క్లీనింగ్ ఆపరేషన్ జరగడం చాలా చాలా అవసరం. ఓకే, క్లీనింగ్ పని అయిపోయింది కదా, ఇక బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. క్లీనింగ్ అయ్యాక బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మారుతుంది. రెమ్ స్లీప్ అనే స్టేజ్లో మన బ్రెయిన్ మనం మెలకుగా ఉన్నప్పటికంటే కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ రోజు నేర్చుకున్న విషయాలు, మన ఎక్స్పీరియన్స్లను అనలైజ్ చేయడం, మెమరీస్ని భద్రపరచడం, ఎమోషన్స్ని సార్ట్అవుట్ చేయడం లాంటి కాంప్లెక్స్ పనులన్నీ ఇక్కడే జరుగుతాయన్నమాట. చెప్పాలంటే ఇదొక మెంటల్ వర్క్షాప్ లాంటిది. ఇంత పర్ఫెక్ట్గా ఒక సిస్టమాటిక్గా జరిగే ఈ ప్రాసెస్కి డిస్టర్బెన్స్ వస్తే ఏమవుతుంది? మనం కావాలని నిద్రపోకుండా ఉంటే మన సిస్టంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు ఆ ఫెయిల్యూర్స్ గురించి తెలుసుకుందాం. చాలాసార్లు ఈ ప్రాబ్లంకి కారణం మనమే. మన బాడీ నిద్రపోవాలని క్లియర్గా సిగ్నల్స్ ఇస్తున్నా మనం వర్క్, ఎంటర్టైన్మెంట్ లేదా ఇంకా వేరే కారణాలతో వాటిని కావాలనే ఇగ్నోర్ చేస్తాము. ఇది మన బయోలాజికల్ సిస్టమ్స్ని దెబ్బతీసే చాలా డేంజరస్ హ్యాబిట్. ఓకే, ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోతే ఏమైపోతుందిలే అని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మనం ఊహించిన దానికంటే చాలా సీరియస్గా, డేంజరస్గా ఉంటుంది. అసలు ఆ ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసా? దీన్నే మైక్రోస్లీప్ అంటారు. అంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ కొన్ని సెకండ్ల పాటు సడన్గా షట్డౌన్ అయిపోతుంది. విషయమేంటంటే, ఆ సంగతి మీకు తెలియనే తెలియదు. కానీ ఈ చిన్నపాటి నిద్ర వల్ల చాలా పెద్ద యాక్సిడెంట్లు జరగొచ్చు. నిద్ర డిస్టర్బ్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కేవలం మైక్రోస్లీప్తో ఆగిపోవు. కొన్నిసార్లు మన సిస్టంలో ఇంకా వింతైన గ్లిచెస్ కూడా వస్తాయి. వాటిల్లో ఒకటి చాలామందిని భయపెట్టే ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. అదే స్లీప్ పారాలిసిస్. బేసిక్గా ఏమవుతుందంటే, మనం నిద్రలో కలలకు తగ్గట్టు చేతులు కాళ్ళు కదపకుండా ఉండేందుకు మన బ్రెయిన్ మజిల్స్ని టెంపరరీగా ఆఫ్ చేస్తుంది. కానీ కొన్నిసార్లు బ్రెయిన్ ముందే మేల్కుంటుంది, కానీ బాడీ మాత్రం ఇంకా ఆ స్లీప్ మోడ్లోనే ఉండిపోతుంది. అప్పుడు మనకు మెలకుగా ఉన్నా కదలలేం. ఇది చాలా భయపెడుతుంది. కానీ ఇది జస్ట్ ఒక బయోలాజికల్ గ్లిచ్ మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు మనం చూసిన విషయాలన్నీ ఒకటే చెప్తున్నాయి: నిద్ర ఎంత ఇంపార్టెంటో. నిద్ర అంటే జస్ట్ రెస్ట్ తీసుకోవడం కాదు, అదొక చాలా చాలా కీలకమైన బయోలాజికల్ ప్రాసెస్ అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇక నిద్ర మీద మనకున్న ఒపీనియన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చింది. సో మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే,
ఫస్ట్, నిద్ర అంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉండే టైం, అంతేకాని రెస్ట్ కాదు. ఈ టైంలోనే బ్రెయిన్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది, మెమరీస్ని, ఎమోషన్స్ని ప్రాసెస్ చేస్తుంది. అండ్ ఫైనలీ, దీనికి డిస్టర్బెన్స్ వస్తే చాలా సీరియస్, డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇవి మనం ఎప్పుడూ మర్చిపోకూడని విషయాలు. చూశారు కదా, మన బ్రెయిన్ ప్రతి రాత్రి మనకు తెలియకుండానే ఎంత పవర్ఫుల్, అద్భుతమైన పనులు చేస్తుందో. బ్రెయిన్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకోవడం దగ్గర్నుంచి మెమరీస్ని ఆర్గనైజ్ చేయడం వరకు ఎన్నెన్నో. మరి ఈ విషయాలన్నీ విన్నాక ఈరోజు నిద్ర గురించి మీ ఆలోచనను మార్చేసిన ఆ ఒక్క విషయమేంటో ఒక్కసారి ఆలోచించండి.